అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రైతు బంధు మరియు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ వచ్చేసింది. మరి ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరియు ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రైతు బంధు మరియు రుణమాఫీకి సంబంధించిన ఈ లేటెస్ట్ న్యూస్ని 4 పాయింట్స్లో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, రైతు బంధు మనీ అనేది జనవరి 7, 2021 వరకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అది కూడా విడతల వారీగా జమ చేయడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, రైతు బంధు పథకం అర్హత ఉండి కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. త్వరలో కొత్త మార్గదర్శకాలు వస్తాయని, వాటిని అమలు చేయడం జరుగుతుందని గవర్నమెంట్ తెలిపింది. పాయింట్ నెంబర్ 3, ఈరోజు 7 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళకి ఈ రైతు బంధు మనీ అనేది అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ 1,00,000 లోపు రుణమాఫీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 25,000 లోపు రుణమాఫీ కోసం ఇప్పటివరకు 18,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ఇప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ కోసం 32,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేయడం జరిగింది. ఈ మనీని నెక్స్ట్ బడ్జెట్లో ఉంచుతారు మరియు జూన్ 2021 లోపు ఈ కార్యక్రమం పూర్తి చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.